నెగిటివిటీనా ఏదో మీరు ఏడ్చు తప్ప ఏం లేదు వ్యవహారము. ఆమె దయచేసి బయట పంపించండి, అలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది, అది స్టోరీ. నామినేషన్ అంటే అదే చెప్తాను కదండి, వాళ్ళ దగ్గర గొడవలు అయితే అన్నాయి కదా. తనుజ గారు మంచి గేమ్ ఆడుతున్నారు, పర్లేదు ఆమె గేమింగ్ పరంగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్మాన్ అన్న తనుజ గారితో గొడవ అవుతుంది, అది చాలా బాధగా చెప్పుకుంటే. నేను కూడా ఏడ్చాను. ఫస్ట్ ఇంట్లో మామ పంపించారు, మళ్ళీ వీళ్ళ దగ్గర కొట్లాడి పెడతాను. ఇది ఏంది ఇది మాకి చాలా బాధాకరం. ఆయేషా గేమ్ మంచిగా ఉంది కానీ మాట తీరు కొద్దిగా వేరేలా ఉండదండి. అంటే చాలా మంది చూస్తూ ఉంటారు కదా, రమ్య మన ఏం పేరు రీతుని నువ్వు లవ్ ట్రాక్ నడపడానికి వచ్చావా అంటే డైరెక్ట్ గా అనడం వేరే మాట. అది అంటే వేరే వాళ్ళ గురించి చెప్పడానికి మనం ఎవరు అసలు, ఇది నాట్ ఫైన్ అన్నమాట, పద్ధతి కాదని చెప్తా ఉన్నా. అది వ్యవహారం. ఎవరు రీతునా? రీతు గేమింగ్ పరంగా ఎప్పుడో తగ్గిపోయింది, ఎప్పుడు వెనకబెట్టి. ఆమె చెప్పినట్టు ప్రతి దాంట్లో ఉండాలండి. ఇప్పుడు ఇమ్మల్ గారు ఉన్నారు, గేమింగ్ పరంగా ఆడతారు, లవ్ ట్రాక్ నడుపుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ని. ఆయన ఇంకో చూసారు లేదు, ఎవరు ఆయన హెల్మెట్ చేయలేదు అన్నమాట ఇంతవరకు. అర్థమైందా? అంటే ఆయన మంచిగా ఆడుతుందని చెప్పి అర్థమాట. అలా మిగతా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఏదో ఒకటి మైనస్ పాయింట్ ఉంటాయి, కానీ అన్ని మైనస్ పాయింట్లు ఉంటే పద్ధతి కాదు కదా. అది అదే అనమాట ఎవరు. అది ఇంకా అంటే మార్పు చెందినవాడి మనిషి అని వచ్చింది కదా. అంటే ఒకప్పుడు గట్టిగా అరిసేది, అంటే మీరు పండుకోద్దండి అరసొద్దండి అని చెప్పి. ఇప్పుడు కొద్దిగా మార్పు చెందింది కాబట్టి ఆమెకు ఒక ఆపర్చునిటీ అయితే ఇస్తానని అనుకోవచ్చు కదా, అది కూడా.